అందరూ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థానిక నాయకులతోటి నిన్న తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షం వలన నష్టపోయిన రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో 3 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా పర్యటించడం జరిగింది. నిన్న జనం ఒత్తిడి వలన ఆయన కోరిక మేరకు ఎక్కువ మంది రైతులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఇంకా లోతుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుందామని ఈరోజు కూడా రాజమండ్రిలో మా నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో రైతులతోటి ముఖాముఖి సమావేశం సుమారు 2.5 గంటల సేపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్వహించారు. ఎక్కడ చూసినా ఎవరితో మా సమావేశమైనా వాళ్ళ బాధ వర్ణాతీతం. రైతు సోదరులు విపరీతంగా నష్టపోయి వ్యవసాయమే దండుగా అనే రీతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వలన క్షేత్రస్థాయిలో విపరీతంగా నష్టపోయారు. పంట నష్టం గురించి కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే రాత్రి ఆయన వెళ్తున్న మార్గంలో ఉన్న రైతుల్ని బెదిరించి మరి లారీలు తోలి ఉన్నంత వరకు అక్కడ ఉన్న ధాన్యం నిలువల్ని తీసుకుని వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం చేశారు. కానీ రైతు మాత్రం గత 3 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందుల గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరించినప్పుడు అనేక అంశాలు కొత్త కోణాల నుంచి కూడా మనం ఆలోచించాల్సి వచ్చింది. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం రైతుకి అండగా నిలబడాల్సిన ఈ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రతి రైతు కుటుంబానికి చితిపోయే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని చర్యలు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది జనసేన పార్టీకి. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయారు. నెల రోజుల నుంచి రైతులు ప్రాధేయపడుతుంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని తిప్పారు. 28వ తారీఖున గత నెల వర్షాలు ప్రారంభమైన తప్పుడు కొంతమందికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి మాత్రం గోనె సంచులు సరఫరా చేయడం మొదలుపెట్టారు. తదనంతరం వర్షం గురించి సమాచారం అందుకున్న తర్వాత రైతులు ఎంతో కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని కూలీలకి పిలిపించుకుని ఎక్కువ ధరకి చివరికి లారీలు కూడా వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకుని టార్పాలిన్ పట్టాలు కూడా గతంలో ఏ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో యార్డ్లో చూసినా కూడా మనం ప్రభుత్వం నుంచి కావాల్సిన సరఫరా చేసేవాళ్ళం సబ్సిడీ రూపంలో. కనీసం ఆ పట్టాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులు పడిన కష్టాలు నిజంగా చాలా కదిలిచ్చేసింది మమ్మల్ని. ప్రతి రైతు వాళ్ళ ఇంట్లో నగళ్ళు తాకట్టు పెట్టుకుని ఆన్లైన్ విధానంలో పేటీఎం బ్యాచ్ కాస్త ఫోన్పే బ్యాచ్గా మారిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వంలో. చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి రైతు దగ్గర 150 నుంచి 200 రూపాయలు బస్తాకి కాటా వేయకుండా ముందు నువ్వు ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినాకనే కాటా వేయాలని చెప్తుంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన అందుతుందో అర్థం చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో వైసీపీ దళారుల కేంద్రంగా మారిపోయింది. తేమ శాతంలో పొరపాటు చేస్తున్నారు. చివరికి మిల్లర్ల దగ్గరికి కష్టపడి వీళ్ళు లారీలు 15,000 16,000 లారీల కోసం డబ్బులు వెచ్చించి తీసుకెళ్ళిన తర్వాత మిల్లర్ల దగ్గర తేమ శాతం ఎక్కువ ఉందని అక్కడ మళ్ళీ ఇంకొకసారి బస్తాల దగ్గర నుంచి వాళ్ళకి తరుగు అని చెప్పి కొన్ని చోట్ల 4 కిలోలు, కొన్ని చోట్ల 6 కిలోలు, కొన్ని చోట్ల 8 కిలోలు ప్రతి బస్తాకి తరుగు అని చెప్పి రైతుకు మోసం కలిగిస్తున్నారు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు పరిపాలించారంటే ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారితో దాదాపు ప్రతి రైతు 2 ప్రధానమైన అంశాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఆన్లైన్ విధానం వలన పూర్తిగా నష్టపోయాం, మరొక్కసారి ఆఫ్లైన్ విధానం తీసుకొస్తే కొంతవరకైనా మేము మా గ్రామాల్లో అక్కడ ఉన్న వ్యవస్థను నిలబెట్టుకునే విధంగా, మా కుటుంబాలను నిలబెట్టుకునే విధంగా మేము ప్రయత్నం చేయగలుగుతాం. పట్టించుకునే నాదుడు లేడు, వ్యవసాయ అధికారి ఎవరు కూడా రాలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, ఏ రైతుకి ఎంత ఉంది విస్తీర్ణం ఆ వివరాలు ఈ క్రాప్ విధానంలో నమోదు చేసుకున్నా కూడా వీళ్ళెవరు కూడా వచ్చి స్పందించలేదు.
ఇంకా విచిత్రం ఏంటంటే చాలామంది ఈ రోజున ఎక్కువ శాతం పాపం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, పురుగుల మందు తాగుతామని పాపం ఎంతోమంది కౌలు రైతులు పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు ప్రస్తావించడం చాలా బాధ కలిగించింది. ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి గింజ రైతు దగ్గర కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి జనసేన పార్టీ ఒక కార్యాచరణ సిద్ధం చేయమని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మా నాయకులు రైతుకు అండగా నిలబడి అధికారులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం నింపే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క గింజ కూడా కొనేదాకా జనసేన పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుందని ఆ రైతు సోదరులు ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఎక్కడ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల కోసం నిలబడ్డారో ఆ విధంగా జనసేన పార్టీ మీకు మీ కుటుంబాలకి ప్రతి జిల్లాలో కూడా మీతో పాటు నడిచి మీకు ధైర్యం నింపే విధంగా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. అందులో మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేసి భయపడాల్సిన అవసరం ఎవరికి కూడా రాకూడదనే నమ్మకంతో ఈ రోజున ప్రతి రైతుకి పవన్ కళ్యాణ్ గారు ఆ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. పత్రికేయ మిత్రులందరికీ సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. గత కొద్ది రోజులుగా పడ్డ అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం చాలా నష్టపోయింది. ఈ నేపథ్యంలో మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన పెట్టుకున్నాం. ఈ పి గన్నవరం, రాజమండ్రి, దాదాపు 5 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులతోటి కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలు దారి పొడవుతా, అలాగే 5 నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగంతో మాట్లాడటం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాల మీద ప్రభుత్వాన్ని దూషించి కానీ ఇబ్బంది పాలు చేయడం కానీ ఈ ప్రెస్ మీట్ తాలూకు లక్ష్యం కాదు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతుల్లో ఉండవు, అకాల వర్షాలు ఎవరి చేతుల్లో ఉండవు. కానీ నేను చూస్తుంది ఏంటంటే ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు, ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యారు. వెళ్ళి ఒక్కొక్క రైతుతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అసలు ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్స్ యాక్టివ్గా లేవు. వాళ్ళు చేసేదల్లా చాలా కన్వీనియంట్గా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి, వాళ్ళ సాధక బాధలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే పరిస్థితి పోయింది. అలాగే మిడిల్ మెన్ వాళ్ళ దళారీ వ్యవస్థ వల్ల రైతాంగం చాలా నష్టపోతూ ఉంది. తరుగుని చెప్పి ఒక్కొక్క బస్తాకి 2 కిలోలు 3, 4 అంటే ఒక అర్థం పర్థం లేదు, దానికి ఒక రేషనాలిటీ లేదు, దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ లేదు. అలాగే వాళ్ళు పంట దిగుబడి వచ్చిన తర్వాత చేతికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లో ఉన్న రైస్ మిల్లులను వదిలేసి ఎక్కడ దూరంగా ఒక కొన్ని మిల్లు దాదాపు 30-40 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎద్దుల బండిలో వేసుకొస్తే రైస్ మిల్లలు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ కాట ఓన్లీ లారీల ద్వారా వేస్తారు కాబట్టి, పైగా వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి. రైతులు మాట్లాడేది మేము పొలాల నుంచి ఈ బస్తాలు వేసుకురావాలంటే మాకు ఎద్దుల బండ్లు తప్ప వేరే శరణ్యం లేదు, మేము ఎద్దుల బండ్లు వేసుకొచ్చి అట్లాగే మళ్ళీ మాకు ఎందుకంటే మళ్ళీ దానికి ఇంకొక బండ్ల మీద మార్చాలంటే మళ్ళీ కూలీ ఎక్కువైపోతుంది మాకు, ఇదొకటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేజర్ పాయింట్ అందరూ మాట్లాడింది ఏంటంటే అకాల వర్షాలు ప్రతిసారి వస్తాయి కానీ మేము సంసిద్ధంగానే ఉంటాం. మేము చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంచెం ప్రోయాక్టివ్గా కనుక ఉండుంటే మాకు ఈ నష్టాలు వచ్చిండేది కాదు. బస్తాలు 10 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారంట, బస్తాలు ప్రొవైడ్ చేయలేదు, గన్నీ బ్యాగ్స్. నిన్న రాత్రికి రాత్రి మేము వస్తున్నాం అని అనగానే వెంటనే గన్నీ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశాం. అంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే
అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కానీ అసలు ప్రివెంటివ్ ప్రివెంట్ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు. గిట్టుబాటు ధర అనేది ఇచ్చినా నేను అనేది కనీసం మీరు సహాయం చేయక్కర్లా. కడుపు మండి అంత పెట్టుబడులు తీసుకొచ్చి, అంత పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి, పిల్లల పేర్ల మీద ఏదో ఒకటో రెండో ఒక 5-6 సవర్లు బంగారం ఉంటే బంగారాన్ని కూడా కుదవబెట్టి తీసుకొచ్చి వాటిని పెట్టుబడిగా పెట్టి వ్యవసాయం చేస్తుంటే గిట్టుబాటు ధర రాకపోగా పైగా అకాల వర్షాలు జరిగి నష్టం వచ్చి రోడ్ల మీదకి బయటకు వచ్చే పరిస్థితి. రైతులు మాకు తెలియజేసింది, మేమే దోపిడీలు చేయట్లేదు, మేము దోపిడీలు చేయట్లేదు, మేము కూర్చోబెట్టి అడ్డగోలుగా కాంట్రాక్ట్ పనులు చేయట్లేదు, ఇసుక దోపిడీలు చేయట్లేదు, మేము కష్టపడే పని చేస్తున్నాం, మేము కష్టపడే ఉన్నాం, మేము మమ్మల్ని ఇలా మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇమ్మని అడుగుతున్నాం మేము. ఇది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్క మంత్రి ఒక్కళ్ళు కూడా వచ్చి సహాయం చేయకపోగా వాళ్ళని అనకూడని అనుచిత వ్యాఖ్యలు కూడా వాళ్ళు అనటం మరింత బాధ కలిగించింది. ఉదాహరణకి పాలంకి శ్రీనివాసరావు గారు అని చెప్పి ఒక రైతు కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామం నుంచి ఆయన మాకు ఇది ఆయన సదస్తుడితో ఆయన రాసింది. ఇది ఎకరాకి కనీసం కౌలుకి 20,000, మిగతా అన్ని ఖర్చులు కలుపుకొని దాదాపు 60,600 రూపాయలు అవుతుంది మాకు. సో బస్తాలని మొత్తం అన్నీ వాళ్ళకి తరుగులు గిరుగులు అన్నీ పోను అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళ చేతికి వచ్చేది, వాళ్ళ చేతికి పడుతుంది 68,000 రూపాయల 500 రూపాయలు. అంటే రెండింటినీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి అయినా ఎదురు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు అదనంగా ఎంత ఖర్చు పెట్టారంటే మళ్ళీ దీనివల్ల ప్రతి ఎకరాకి 8,100 రూపాయలు నష్టం జరిగింది ప్రతి ఎకరాకి. అలాగే ముఖ్యంగా ఈ రైతుల్లో మన రైస్లో వెరైటీ అయిన ఒక బోండాలను మన వేసేదాన్ని కేరళ రైస్ ఉంటాం నా వాడుక భాషలో. వాళ్ళు ఆ ధాన్యం వేస్తే దానికి మేము గవర్నమెంట్ మీకు మద్దతుగా నిలబడదు అని చెప్పి దాని సపోర్టింగ్ ప్రైస్ లేదని చెప్పానంటే వాళ్ళు చెప్పారు, మీకు ఎవరు చెప్పారంటే గవర్నమెంటే చెప్పిందంటే ఈరోజు అడిగితే మేము చెప్పలేదు కదా అంటున్నారు. సో పాలంకి శ్రీనివాసరావు గారు కూడా నాకు చెప్పింది, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన పత్రికలోనే ఇది మీరు చూడొచ్చు. దీంట్లో అక్కడ ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు కేరళ గవర్నమెంట్తో అని చెప్పి, ఇది 22లో ఇది చేసుకొని వేస్తే ఇప్పుడు దానికి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, మేము దీనికి ఇవ్వం అని చెప్పేసి ఇలా ప్రతిసారి ఇట్లా అడ్డగోలుగా అసలు వ్యవస్థని బలోపేతం చేయకుండా, వ్యవసాయ వ్యవస్థని రైతాంగానికి అండగా నిలబడకుండా వాళ్ళు ఇబ్బందులు పాలు చేసి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే మేము కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా రిప్రజెంటేషన్ ఇద్దామంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని పోలీసులు స్టేషన్ దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇప్పించి పంపిస్తారు రైతుని. రైతుకి ఈ రోజున బాధ ఏంటంటే మేము ఏం తప్పు చేసాం, అన్నం పెట్టేవాళ్ళం మేము, మాకు గిట్టుబాటు ధర లేదు, కనీసం మాకు మద్దతుగా నిలబడండి అని ఒక మాట చెప్పుకుంటే కూడా మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని క్రిమినల్స్లా చూస్తున్నారు. అలాగే వాళ్ళు అడుగుతుంది, మాకు రుణమాఫీ కూడా మాకు అవసరం లేదు, మాకు 25,000 రూపాయలు ప్రతి పంటకి, తొలకరి పంట కానీ మా తర్వాత వచ్చే పంటకి కానీ 25,000 రూపాయలు మాకు పావలా వడ్డీతో ఇస్తే అసలు మేము ఎవరిని అడగం, మేము 10 మందికి పెట్టే స్థాయిలో మేము ఉంటాం. అలాగే చాలా విచిత్రంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, సరిగ్గా వ్యవసాయ పనులు వచ్చినప్పుడే అప్పుడే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నారండి. ఇది చాలా మేజర్ కంప్లైంట్. నిజంగా వ్యవసాయానికి అంటే ప్రతి దానికి అంత దాదాపు ఒక 45 మంది 65 వ్యక్తులుగా అవసరం అవుతుంది, 65 ఒక పంటకి. అదే రోజున సంబంధం లేని పనులు చేయిస్తున్నారు, కావాలని వీళ్ళు చేయిస్తూ ఉన్నారు. మాకు వ్యవసాయ కూలీని అందుబాటులో మాకు ఉంచట్లేదు ఈ పనులు చేయించేసి. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. దానివల్ల మేము ఎందుకు ఈ నష్టం వచ్చింది, అకాల వర్షం, ఇన్ని కారణాలు ఉన్నాయి. కూలీ రెడీగా ఉన్నప్పుడేమో కోసేద్దాం రెడీగా ఉన్నప్పుడేమో కూలీలు దొరకలేదు, కోత మెషిన్లు లేవు, ఊర్పుల మెషిన్లు లేవు, పైగా డ్రైనేజ్ సిస్టమ్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేసేశారు, పూడికలు తీయలేదు. మొన్న చెప్పడం కూడా మేమే 10 మంది చాలామంది కలిసి గ్రామం కలుసుకొని 10 లక్షలు
అందరు చందాలు వేసుకొని మరీ పుడికలు దించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయ శాఖ అనేది అస్సలేం పని, అన్నిటికంటే కూడా వాళ్ళు చెప్పిన మేజర్ కంప్లైంట్, ఈ రోజున మీరు వచ్చారని చెప్పి వేస్తున్నారు, 1,75,000 వేసారు. కొన్ని ఒక రైతు చెప్తారు 1,05,000 వేసారు మా అకౌంట్లో, కానీ మేము వెళ్ళి తీసుకుందామంటే బ్యాంకులో 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఎందుకంటే మా అకౌంట్లో డబ్బులు లేవని చెప్తున్నారు. పోయిన పంటకే, మా తొలకరి పంటకే వేసిన డబ్బులు ఈ రోజుకి 5-6 నెలలు పట్టిందంట. ఈ 5-6 నెలలు మా కష్టం, మా స్వేదం, మా రక్తం, మేము కష్టపడి మేము పండించి ధాన్యం ఇచ్చి మా కష్టాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కదా. ఓకే 45 రోజులు అంటారు మీరు, కానీ 6 నెలలు ఈ లోపల డబ్బు ఏమవుతుంది? వాళ్ళు పథకాలకు ఇచ్చుకుంటున్నారు, వైసీపీ పథకాలకు ఇచ్చుకుంటున్నారు డబ్బు, మా డబ్బు అది మమ్మల్ని దోచేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని దోచేస్తుంది, జలగల్లా పట్టి పీడుస్తుంది అనేది వాళ్ళ చాలా మేజర్ కంప్లైంట్. ఇది చాలా బాధ కలిగింది. అలాగే వాళ్ళు అడుగుతుంది కూడా మేజర్గా, ప్రతి 2 గ్రామ పంచాయతీలకి ఒక ఊర్పు మిషన్ కానీ ఒక కోత మిషన్ కానీ ఇస్తే, అలాగే ప్రతి మండలానికి ఒక పొక్లైన్ ఇస్తే మేమే శుభ్రం చేసుకుంటాం ఇవన్నీ. అది ప్రభుత్వం ఏదైనా చేయగలుగుద్దా అలాంటిది? నేను ఈ రోజున ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నపూర్ణ అంటాం ఆంధ్రప్రదేశ్కి. ఈ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ఎండగట్టేయటం రైతాంగానికి చాలా బాధ కలిగించింది. మేము ఆఫీస్ కూడా రాజమండ్రిలో ప్రారంభించడానికి 2019 తర్వాత ఆ రోజున కాకినాడలో గిట్టుబాటు ధర కోసం మేము అండగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు అనిపించింది, మన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలకు అండగా ఉండడానికి ఇక్కడ ఆఫీస్ ఉండాలి, మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజున అది రూపుదిద్దుకొని ఈరోజు మేము ఆఫీస్ పెట్టదలుచు. ఎందుకంటే ప్రతిసారి రైతాంగాన్ని ఇక్కడ మేము పిలిచే కంటే కూడా మేము వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి బాధ. దాంట్లో ఆ నేపథ్యంలో ఈ రోజున దాదాపు ఒక 25 మంది రైతుల్ని కలవటం జరిగింది ఈ రోజున ఆఫీస్లో కూడా, నిన్న కలిసిన వారికి కాకుండా. ఇది చాలా బాధ కలిగించింది. మా నాయకులందరికీ ఒకటే చెప్పా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనం అండగా ఉన్నాం. దాని మీద మేము ఒక ప్రణాళికని సంసిద్ధం చేయమని పెద్దలు మనోహర్ గారిని కూడా అడిగాం. ఆ విధంగా చివరి గింజకి వారికి పరిహారం వచ్చే వరకు మేము అండగా ఉంటామని తెలియజేసుకొని మేము మీకు రైతాంగాన్ని చెప్పాం. అలా రైతాంగాన్ని కూడా మేము భరోసా ఇచ్చాం, మీరు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, 10 మంది మీరు కష్టం మీద మేము అన్నం తినేవాళ్ళం. అందుకని ఈ దేశం, ఈ రాష్ట్రం రైతుల మీద ఆధారపడి ఉంది. ఇంకా రైతుకి మేము అండగా ఉంటామని మేము భరోసా ఇచ్చి భవిష్యత్తులో మరింత బలంగా వారికి అండగా నిలబడతామని తెలియజేసుకుంటున్నాం. అంటే రైతులు అబద్ధాలు చెప్పరు కదా. ఇప్పుడు నాలాంటోడు ఇది ఎందుకంటే నేను బేసిక్గా ఒక లేని చోట సమస్యని క్రియేట్ చేసే వ్యక్తిత్వం కాదు పార్టీకి కానీ మాకు కానీ. సమస్య ఉన్న చోటే మేము మాట్లాడతాం తప్ప లేని సమస్యని మేము దాన్ని క్రియేట్ చేసింది కాదు, ఉన్న సమస్యనే మాట్లాడతాం. సార్, తాజాగా ఈ మంత్రి గోవర్ధన్ రెడ్డి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం మీద అవగాహన లేదు, 10 రకాల పంటలు చూస్తే వాటిలో కేవలం 5 రకాల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. వీళ్ళు చేస్తున్నాయని కూడా తీర్థయాత్రలు, పాప పరిహార యాత్రలని. సరే, నేను అది అగ్రీ చేస్తాను. ఇక్కడ నేను టెక్నీషియన్ కాదు, నాకు ఒక టెక్నాలజీ గురించి తెలియటానికి, అలాగే నేను సంపూర్ణమైన రైతుని కాదు, కానీ మానవతావాదిని. ఒకరికి నష్టం వస్తుంది అంటే అది ఎందువల్ల వస్తుందో అధ్యయనం చేయగలిగే ఆసక్తి ఉన్నవాడిని, శక్తి ఉన్నవాడిని. ఇప్పుడు 10 పేర్లు సరే ఆయనకి తెలుసు అనుకుందాం, 10 పేర్లు. మరి మీరు ఏం న్యాయం చేశారు? మమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి, అందరితో సహా అన్ని గింజలు తెలుసు, ఎన్ని రకాల ధాన్య రకాలు ఉన్నాయో తెలుసు. మొత్తం సంపూర్ణంగా వ్యవసాయ వ్యవస్థ మీద సంపూర్ణ అవగాహన మేము కాదనట్లేదు. మరి మీరేం చేస్తున్నారు? అంత అవగాహన ఉండి మరి రైతుని ఎందుకు ఏడిపిస్తున్నారు? అది కదా మా ప్రశ్న. దాన్ని అట్లా చూడమని చెప్పండి దయచేసి వాళ్ళని. సార్ ఇది అని ఇప్పుడు కూర్చోండి సార్, రేపు కూర్చుంటాం సార్, రేపు కూర్చొని బట్టి ఎలా చేద్దాం అనేది దాని మీద మాట్లాడతాం. అంటే ఉన్న పరిస్థితులకి ఈ ఎర్లీ ఎలక్షన్స్ కానీ వీటన్నిటి మీద కూడా దృష్టిలో ఉన్నాం.
అందుకని ఎక్కువ ఇంకా క్షేత్రస్థాయిలోనే ఇంకా ఉండాలి, తిరగాలనేది కూడా ఒక తొందరగానే అనుకుంటా ఉన్నాం. దాన్ని మీకు తెలియజేస్తాను. సార్ చెప్తాను, షూర్ చెప్తాను. I'll take your point. నేనైతే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం. బికాజ్ నాకు ఈ లెఫ్ట్ అండ్ రైట్ అనేది నేను అంత వైరుధ్య భావాలు నాకు ఉండదు. కొంత మానవతా ధోరణి ఉన్నవాడిని కాబట్టి నాకు ఉండదు. కాదే మిగతా పార్టీస్కి రిజర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులకి దే హెల్ప్ ఆన్ దర్ క్వైట్ అగేన్స్ట్ బీజేపీ, అలాగే బీజేపీ వైస్ వర్సా అగేన్స్ట్ వాళ్ళిద్దరూ సైద్ధాంతిక కలవరు. సో అందుకని ఇది కూటమిలాగే ఉంటుంది తప్ప అన్ని పార్టీలతో ఉండదనేది నాకు అనిపి. అంటే ఓటు చీలనివ్వనంటే అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయి అవి కలవాలండి. ప్రధాన పార్టీలు అంటే ఆయన చెప్పేది మిగతా అని కాదు, అంటే అనుభవాలు చాలా లోతైన దశాబ్దాల పాటు నడిచిన కమ్యూనిస్ట్ పార్టీలను ఖచ్చితంగా వాటిని గౌరవిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు అంటే ప్రభావితం చూపించగలిగే, ఎలక్షన్లో ప్రభావితం చూపించగలిగే పార్టీలనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను. వాళ్ళు కూడా కలిసి వస్తే మంచిది, కానీ కలిసి రారు. అని నేను ఒకరిని చేసేది కాదు కదండి, చాలా బీజేపీ కూడా ఉంది కాబట్టి చాలా ఆ స్థాయిలో వాళ్ళు కూడా ఆలోచించాలి. తెలుగుదేశంతో పొత్తులు చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? సరే, షూర్. ఈ పొత్తుల గురించి కానీ ఇవన్నీ మీరు అడిగింది. ఈ అలయన్సెస్ అనేది ఇట్స్ క్వైట్ అ టఫ్ జాబ్. నేను 2008 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. అలయన్సెస్ని అప్పటి నుంచి చూసుకున్నాను, ఇంక్లూడింగ్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా అది అలయన్సెస్తోనే బలపడింది అనేది మీకు ఈ సందర్భంలో మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఇంక్లూడింగ్ బీజేపీ. అంటే అందరికీ వారిదైన బలం ఉంటుంది, ప్రతి పార్టీకి వారిదైన ఒక ఓటు శాతం ఉంటుంది, వారికైనా బలమైన వర్గం ఉంటుంది, వారికైనా బలమైన ఒక ఓటింగ్ సరళి ఉంటుంది. కానీ అది ఎంతవరకు ప్రభావితం చూపించగలదు, ఎన్ని మేరకు సీట్లు సంపాదించుకోగలదు, దీన్ని దృష్టిలో పెట్టుకునే చూడాలి. అలాగే జనసేనకి మన మధ్య కూడా అలయన్సెస్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటానికి కారణం కూడా వైసీపీనే. అడ్డగోలుగా ఓకే, నేను అనేది పొలిటికల్ ఫ్యాక్షనిజం ఉండొచ్చు, లేదంటే ప్రత్యర్థి పార్టీలను హింస గురి చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఒక నానా రకాల మాట్లాడవచ్చు, అది కూడా ఒప్పుకుంటారు. అదే ఒక పార్ట్స్లో ఫాలో అయ్యి నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఏం అనకూడదు అని నేనేమనుకోను. నేను అజాత శత్రువుగా ఉండాలంటే పాలిటిక్స్కి రాకూడదు. నేను పార్టీ పెట్టానంటే ఒక బలమైన అభిప్రాయం చెప్తాను, అభిప్రాయం చెప్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది నేను సిద్ధపడే నేను మాట్లాడతాను. అలాగే ఈ అలయన్సెస్ గురించి తీసుకొచ్చేటప్పటికి ఖచ్చితంగా బేసిక్గా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టం. ఎందుకంటే మనకు బలం ఉండి అల్లరి చేసి గోల చేసి మేము ఉన్నామని ఉనికి చాటుకోవడానికి అయితే నేను పార్టీ పెట్టలేదు. దాని బదులు నాకు సోషల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకున్నా కానీ నాకు సరిపోతుంది. దానికోసం పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. పొలిటికల్ పార్టీ పెట్టామంటే మేము అసెంబ్లీలోకి చాలా బలమైన సమూహాన్ని అడుగు పెట్టించాలని ఒక దృఢ నిశ్చయంతోనే రాజకీయ పార్టీ పెట్టాం. అలాగే నేను ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కంటే కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఇష్టపడే వ్యక్తులు మేము. 2014లో కూడా బీజేపీ టీడీపీకి చాలా లోతైన అధ్యయనం చేసి చర్చలు జరిగిన తర్వాత చాలా లోతుగా ఆలోచించే సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆ రోజు కూడా సీట్లు తీసుకోపోవడానికి కారణం ఏంటంటే నేను ఒక నెల కూడా అలా పెట్టి ఈ లోపల మళ్ళీ నేను అభ్యర్థులను ఎత్తుక్కొని వీటన్నిటికంటే కూడా ముందు ఒక రాజకీయాలకు అడుగు పెడదామని ప్రారంభంతో స్టార్ట్ చేసి వాళ్ళకి పెట్టాం. అలాగే అధ్యయనం చేసాం 5 సంవత్సరాలు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి అన్నట్టుగా నేను కూడా వాళ్ళకి చాలా రిటార్ట్లు ఇవ్వచ్చు, మీకు ఏం తెలుసు చాలా విషయాల మీద అనేది. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు రాజకీయాలు, కానీ అన్ని విషయాల మీద తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటే సరిపోతుంది. వీళ్ళందరికీ అంటే ఎవరు పుట్టగానే జ్ఞానంతో పుట్టు, ఫస్ట్ మంత్రులు అది నేర్చుకోవాలి. సంపూర్ణ జ్ఞానం ఎవరికి రాదు సృష్టిలో, అధ్యయనం మీదే నేర్చుకుంటాడు ఎవడైనా సరే. పుట్టగానే నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళతో పుట్టవు కదా, నువ్వు తల్లి కడుపులో నుంచి చిన్న పసిబిడ్డగానే పుడతావు, ఏదైనా సరే అధ్యయనం. అందుకని అవగాహన లేని వ్యాఖ్యలు
ఇలాంటి మంత్రులు మాట్లాడటం మానేయాలి. సో అలయన్స్కి సంబంధించి ఐఎమ్ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటును చేయలేనివ్వను. ఎలా చేయలేనివ్వం? జనసేనకి మొన్న చెప్పినట్టు మాకు ఒక 7% ఓటింగ్ వచ్చింది మొన్న, విచ్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక 7% ఓట్లు సాధించడం అంటే చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక సామాన్యమైన విషయం కాదు. ఆన్ యావరేజ్ 7% జనసేనకి ఉంది అంటే మాకు బలం ఉన్న చోట అది 18 ఉంది, 20 ఉంది, కొన్ని చోట్ల 30 ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మేము దాదాపు మా ఆ రోజున మేము ఉన్న అలయన్స్ పార్టీతో కలిపి 153, 154 మేము పోటీ చేస్తే జనసేన దాంట్లో 137 స్థానాల్లో పోటీ చేసింది. 137 స్థానాల్లో పోటీ చేసి నిలబెట్టగలిగాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఫీట్ ఏంటంటే మేము కూర్చోబెట్టి అభ్యర్థులు నిలబెట్టడం. నేను లాస్ట్ టైం ముఖ్యమంత్రిని అవుతానా గెలుస్తానా ఏం ఆలోచించాలి. అసలు ముందు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని థాటే నాకు 2019 2014 to 19 మేము అధ్యయనం చేసాం. ఫీల్డ్లో క్షేత్రస్థాయి పర్యటనలో సమస్యల మీద పోరాడాం. 2019 ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీలుగా అభ్యర్థులు నిలబెట్టాం, విడిగానే వెళ్ళాం. 2019లో నిజంగా కనుక ఈ రోజు దాకా వైసీపీ కనుక ఓకే మమ్మల్ని హింసించినా కానీ మమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడినా కానీ పట్టించుకోం, కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు కూర్చుంటాం? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటే ఎందుకు మేము కూర్చుంటాం కామ్గా? ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఆ దృష్టిలో భాగంగానే ఆ మాటల్లో భాగంగానే చెప్పాం. అదేవిధంగా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జేపీ నడ్డా గారితో మాట్లాడినప్పుడు కూడా దాన్ని బయటకు చెప్పడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే నా స్టాండ్ ఏం మారదు. కాకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక 2-3 సార్లు సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు కలిసినప్పుడు కూడా చాలామందికి ఇబ్బంది వచ్చింది. మీరు తగ్గటం ఏంటి, వెళ్ళటం ఏంటి అనేది. మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోకూడదు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అనేది. అసలు ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి అంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2010 ఇలా అన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేన ఇండివిజువల్గా వెళ్ళాలి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటేనే తప్ప నువ్వు అలయన్స్ పెట్టుకోకూడదన్న మాటలు అంటుంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసాం. కనీసం మేము 34-40 స్థానాల్లో మేము గెలిచి కనుక ఉండుంటే ఈరోజున మాకు ఖచ్చితంగా బలంగా నిలబడే ఈ వాదనకి మరింత బలం చేకూరేది. అలాగే విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజున కూడా నాకైతే ఎవరికి అనిపించలే, నాకు మద్దతు అయితే ఇప్పుడు పర్సనల్గా చెప్పలేదు, నిలబడలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలని. సో నేను చాలా బలంగా కట్టుబడి ఉన్నాను. గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా 137 స్థానాల్లో నిజంగా కనుక ఇప్పుడు మేము వాళ్ళందరూ 30-40 స్థానాలు వచ్చినా మేము కుమారస్వామి గౌడ్ లాగా మనకి వాటిలాగా కర్ణాటకలో పోయినసారి అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కనీసం 30-40 పట్టుమని ఒక 30-40 స్థానాలు రావాలి. కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు డిమాండ్ చెయ్యాలి అంటే నీ అలయన్స్ పార్ట్నర్స్ని కనీసం 30-40 స్థానాలు నీ చేతిలో ఉండాలి. అలాగే చాలామందికి పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అందరూ. అంతేగాని ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. నేను చాలా బాధ్యతగా ఉంటాను. నేను కేవలం ఒక కులం కోసమే పనిచేస్తే రాజకీయం ఎందుకు అవుద్ది? అది కుల సమీకరణాలు అవుతుంది, కులానికి సంబంధించిన పని అవుతుంది. నేను ఒక రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల కులాలు ఉన్నాయి. ఏ కులం ఆ వారి పక్షం వహించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆలోచన చేసేటప్పుడు మటుకు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అలయన్స్ అనే పదం వాడాం, దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే ఎర్లీ ఎలక్షన్స్ కనుక వస్తే, ఇప్పుడు వస్తాయని మనం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూన్ నుంచే మరింత క్షేత్రస్థాయిలో ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే ఈసారి జనసేన అందరూ కలిసి వస్తే సంతోషం. నిజంగా మా గౌరవభంగం వాటిల్లో మా గౌరవభంగానికి ఉండేలాగా అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అలయన్స్తోనే ముందుకెళ్తాం. దాంట్లో నిస్సందేహంగా మేము దాన్ని ఘంటాపథంగా చెప్పగలం. ఈసారి మటుకు
ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దాష్టీకాన్ని మటుకు చాలా బలంగా ఎదుర్కొంటాం. జనసేనకి ఈరోజున ఖచ్చితమైన పర్సంటేజ్ పెరిగింది. కొన్నిసార్లు మేము తెప్పించుకున్న దానికి 24 అంటాం, 30 అంటాం, కొన్నిసార్లు 30% పెరిగింది అంటారు. అది ఆన్ యావరేజ్ కొన్ని మాకు పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలను, మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% ఉంది. రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాకు లేకపోవచ్చు, కానీ మాకు పట్టున్న ప్రాంతాల్లో మటుకు 30% ఉంది. ఆన్ యావరేజ్ తీసుకుంటే అది 18 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, కానీ పోయిన ఎన్నికల కంటే కూడా ఖచ్చితంగా డబుల్ అయితే అయింది. ఆన్ యావరేజ్ తీసుకున్నా కానీ యావరేజ్ డబుల్ 14, 15, 20 అయింది అంటే మాకు బలం ఉన్న చోట వీఆర్ 36 or 38 ఆ స్థాయిలో ఉంటుంది. ఈరోజు మేము తీసుకున్నాం. అందుకని మా బలం మీదే ఆధారపడి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎంటైర్ ప్రయాణం అంతా రాష్ట్ర భవిష్యత్తుని బలోపేతం చేయడానికి, వైసీపీ పాలించి రక్షించడానికి పెట్టాను తప్ప దీన్ని ఇండివిజువల్ గెయిన్స్ కోసం అయితే నేను పార్టీ పెట్టలేదు. అలాగే ముఖ్యమంత్రి పదవి అనేది అది తానే వరించాలి తప్ప నేను దానికి వెంపడలా అన్నాను. మన కొంతమంది చాలామంది కూడా కొంతమంది మనోహర్ గారి మాటలు కొంచెం ఇట్లా మాట్లాడుకుని ఉండాల్సింది, ఆయన పదవుల కోసం కాదంటే దాన్ని కొద్దిమంది నా దృష్టికి పట్టుకొచ్చారు. ఆయన మాటలు వక్రీకరించి చెప్పారు. మేము ఉన్నది కూడా చాలా నిస్వార్థంగా రాజకీయాల్లో ఉండాలి. ఫస్ట్ ఉన్న తర్వాత పదవులు అనేది వాటిని వరించి రావాలి, మన కష్టం మీద వరించి రావాలి తప్ప వాటి కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదని చాలా ఉన్నతమైన మాట అది. వారు చెప్పినా నేను చెప్పినా దాన్ని ఆ దృష్టిలో చూడాలి తప్ప మీరు వాళ్ళని చేయడానుకున్నారా, వీళ్ళని చేయడానుకున్నారా అనేది ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు దయచేసి ఎవరైనా మాట్లాడితే మీరు ఉపసంహరించుకోండి. అలాగే భవిష్యత్తులో మీరు ఏదన్నా సరే జనసేన గురించి మంచి సలహాలు ఏదన్నా ఇద్దాం అనుకున్నా నేను చెప్పింది మరొకసారి మీకు ఉద్ఘాటిస్తున్నాను. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. కనీసం 30-40 స్థానాల్లో కూడా మమ్మల్ని గెలిపించలేకపోయారు. గెలిపించలేని కాడికి మనకి ఈ పస ఉన్నది ఆర్గ్యుమెంట్లో. అందుకని ఎవ్వరు కూడా నన్ను యాజ్ ఎ ఫిలిమ్స్లో కూడా నన్ను ఎవరు సూపర్ స్టార్ చేయలేదు, సూపర్ స్టార్డమ్ సాధించలేదు, నేను సాధించుకుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నన్ను ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు ఎందుకంటారు, వాళ్ళ నోట్ల నుంచి ఒక మాట రాదు. అది ఎందుకు రావాలంటే నేనైతే అన్నాను, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేనైతే అన్నాను, బీజేపీ అధ్యక్షుడు అయితే నేను అన్నాను. ఆ మాట మన బలం చూపించి మనం సత్తా చాటించి చూపించి మనం తీసుకోవాలి. కానీ పదవి అనేది వాళ్ళు మీ ఇలా ఇస్తే కండిషన్ పెడితే అది జరగవు. వన్ కండిషన్ ఇస్ టు సేఫ్ గార్డ్ ఆంధ్రప్రదేశ్, టు టేక్ బ్యాక్ పవర్ ఫ్రమ్ వైసీపీ అండ్ గివ్ బ్యాక్ పవర్ టు పీపుల్ త్రూ అలయన్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. అవును సార్. అంటే మొన్న మీరు అట్లా అయితే మీరు వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే అయితే మరి వైసీపీ ఎంపీటీసీ అధ్యక్షులు పాపం ఎవరో రోడ్డు సరిగ్గా అయిపోతే రోడ్లు పడి చనిపోయారు ఇక్కడ మన గుంటూరు జిల్లాలోనే. ఇక్కడ అంటే ఒక ప్రభుత్వ విధానాలు బాగలేనప్పుడు రోడ్లు కానీ, అలాగే మీరు వైసీపీ అండతోటి మేము గెలిచామని సర్పంచ్లు అనుకున్నా కానీ నిధులు ఇవ్వలేని కాడికి వాళ్ళు వైసీపీ సర్పంచ్లు గెలిస్తే ప్రయోజనం ఏంటి? అంటే బేసిక్గా మనకి గ్రామీణ వ్యవస్థను చంపేశారు. అంటే ఎప్పుడు దేహి అనేది కేరళలో మొన్న నాకు మధ్యన ఒక చాలా సీనియర్ మినిస్టర్ ఒక ఆయన ఫోన్ చేశారు, ఒకసారి మీరు కేరళ రండి, హౌ పంచాయతీరాజ్ వ్యవస్థ మాది ఎలా పనిచేస్తుందో ప్లీజ్ యూ. అంటే అది మేము కరెక్ట్ మేము పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు నాకు ఆయన స్వయంగా ఇన్వైట్ చేశారు. ఆయన ఒక రోడ్డు వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూర్చోబెట్టి ఆ రోడ్డు ఎంత మందంలో ఉంది, ఎన్ని ఇంచులు వేశారు అది రాయాలి. ఏదో ఒక చిన్నపాటి రాయినందుకు ఎంత గొడవ చేశారు ప్రతిపక్ష పార్టీలు. అంటే ఇంత అవేకనింగ్ ఉంది కేరళలో. మా ఉద్దేశం కూడా మీరు చెప్తున్నట్టుగా కేరళ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి, లోకల్ బాడీస్ని బలోపేతం చేయాలి, వాటికి నిధులు వాటికే ఉండాలి. అంతేగాని మీరు మాతో పక్షం ఉంటే తప్ప మేము నిధులు రిలీజ్ చేయం అనే స్థాయి నుంచి పోవాలి. ఎందుకంటే నిజంగా పూర్తి గ్రామీణ స్వరాజ్యం రావాలి అంటే పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఆ దిశలో మేము చాలామంది సర్పంచులని మేము లెటర్స్ రాస్తూ ఉన్నాం, కలిసాం. అలా మాకు అండగా నిలబడ్డ ఎవరైనా సరే, అన్ని పార్టీల సర్పంచ్లు ఎవరైనా సరే మేము కూర్చోబెట్టి వారికి
నిధులు వచ్చేలాగైతే వచ్చే ప్రభుత్వం ఉండాలి. ఆ దిశగానే మేము అలయన్స్ పెట్టుకున్నా కానీ నాకైతే ఈ గ్రామీణ స్వరాజ్యాన్ని సాధించాలి. నిధులకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. పంచాయతీరాజ్ నిధులు వేరు. దాని మీద మేము కట్టుబడి ఉన్నాం. ఐ థింక్ అది మేము భవిష్యత్తులో ఈ సర్పంచులతో మేము ఆ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మీకు తెలియజేస్తాం. ఎట్లా పట్టుపట్టడం కాదండి, విమర్శలు లేకుండా రాజకీయం ఎందుకు ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. విమర్శ లేకుండా నాకు ఆ భయాలు లేవండి. తిట్టించుకోవడానికి చీవాట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజల కోసం. అసలు నాకు ఆ భయాలు లేవండి. నేను అంత భయపడి ప్రతి మాట విమర్శ లేకుండా ఉండదు. విమర్శ మంచిది, కువిమర్శ చిరాకు. ఆ కువిమర్శకి లాజిక్ లేకుండా రేషనాలిటీ లేకుండా మాట్లాడితే వాటిని ఎంత బలంగా ఎదుర్కోవాలో విత్ ప్రాపర్ రేషనాలిటీ, లాజిక్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఐ విల్ ఫేస్ ఇట్. సార్ ఇది సినిమాకి సంబంధించింది కాదు. కార్యకర్త ఎవరైనా సరే నాతో నడిచేవారే నా వాళ్ళు, అంతే. ఐఎమ్ హియర్ ఫర్ ద స్టేట్. నేను రాష్ట్రం కోసమే పనిచేస్తాను. అది మా పార్టీ ద్వారా రాష్ట్రం కోసం పనిచేస్తాను. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాది ఉన్నతమైన దృష్టి చూస్తే నేను అందరికీ అర్థం అవుతాను. మీరు పాక్షికంగా ఒక పార్శ్వంలో చూస్తే నేను ఇంకోలా కనిపించింది. నేను దానికి ఏం చేయలేను. థ్యాంక్ యూ సార్. సీఎం రేస్లోనా మీరు చేసేయండి, నేను అయిపోతాను. ఇప్పుడు మీరు ఏదైనా అంటే అలాగే, సారీ నేను మిగతా వాళ్ళకి నేను మీ పేపర్ ఏంటని నేను అడగను, కానీ నాకు అదే పాత్రికేయులు అందరూ ఒక కుటుంబంలో ఉండాలని కోరుకునేవాడిని. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఆహారం ఇస్తే బాగుంటుంది అంటారా? నేను సీఎం రేస్లో లేను అనే పదం చెప్తే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది, అనేది ఎక్కువ తిరుగుతాను. నేను ఒక హైకు ఉంటుందండి. వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్, dig the pond without waiting for the rains. Without waiting for the moon. You dig a pond without waiting for the moon. When the rains come, the moon will come by itself. అంటే మీరు అన్నీ సంసిద్ధంగా ఉంటే, మీ ప్రయత్నం మీరు చేస్తే పదవి అనేది తనంతటికి తనే వస్తుంది. పల్లంలోకి నీళ్ళు వస్తాయి. ఒక తటాకం తవ్విన తర్వాత వర్షపు చుక్క అక్కడే ఇంకాలి. మేము కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి. నేను దానికోసమే పనిచేస్తున్నాను.